జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కన్నడ సదానందం. బంగ్లాదేశ్ ఎప్పటికి కూడా మాటింటలేదు. సో, అందుకోసమే బంగ్లాదేశ్‌పై గట్టి ఆంక్షలు విధించే ఆలోచనల భారత్ ప్రభుత్వం ఉంది. ఇక బంగ్లాదేశ్‌కు చుక్కలే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బంగ్లాదేశ్ పూర్తిగా, పూర్తిగా భారత్ మీదనే ఆధారపడి ఉంటది. 90% భారత్ మీదనే ఆధారపడి ఉంటది. ఎందుకంటే ధాన్యం కానుండి, కూరగాయలు ప్రతి ఒక్క నిత్యావసరం వస్తువులు గూడా ఇక్కడి నుంచే వెళ్ళాల్సిందే. అంతే ఇంక భారత్ నుంచే వెళ్ళాల్సిందే. అందుకోసమే ఉల్లిగడ్డ, ఆలుగడ్డ అన్నీ గూడా ఈవెన్ 6,000 మెట్రిక్ ట్రక్స్‌ని నిలిపివేయడం జరిగింది. మింగడానికి మెతుకు లేదు గానీ మీసాలకు సంపంగా నూనెన్నట్టున్నది. కానీ కనీసం తినడానికి తిండి లేదు. బట్ ఈ దారుణాలు చేస్తున్నారు. ఈవెన్ ఇప్పటికి గతంలో ఇచ్చే డబ్బులే మనకిస్తలేరు. సో, ఇంకా మళ్ళీ ఈ పౌరుషాలొకటి మన జెండాలు పెట్టడము, వాటిపై నడవడము, కాలేజీల పైన మన జాతీయ జెండాలు వేసి వాటిపై నడిపించడం, ఈ రుబాబు కథలు, ఇవన్నీ దుర్మార్గపు చర్యలన్నీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. బట్ ఇంకెవడు సపోర్ట్ చేస్తాడు ఈ ప్రపంచంలో? వానికా ఇంకా వేరే దిక్కు లేదు. ఖచ్చితంగా మన మీదనే ఆధారపడాలి. సరే మనల్ని కాదని బయటి దేశానికి వెళ్దామా, వేరే దగ్గర నుంచి తెచ్చుకుందామా అంటే మనంత చౌకగా ఎవడియ్యడు పక్కన. సో, మనంత తక్కువ రేట్‌లకి ఎవడివ్వడు గదా! సో, వాడు తీసుకోవాలనో ఎక్కువ రేట్‌కి తీసుకోవాలి. సో, మళ్ళీ తప్పకుండా మళ్ళీ మన కళ్ళ దగ్గరకొచ్చి పడాల్సిన పరిస్థితొస్తది. అప్పుడు మనం ఈ రేట్‌కి మనం ఉంచుతామా, ఉంచామా, మళ్ళీ ఎక్కువ రేట్‌కి ఇస్తామా అనేది కూడా తెలియదు. సో, అలాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయి. సో, అందుకోసమే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని జెప్పేసి మన భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సో, జయశంకర్ గారు గూడా మొన్న మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఆర్ఎస్ఎస్ గూడా వీటిపై ఖచ్చితంగా ఖండిస్తూ కొన్ని నిషేధాలు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ముందు దోషిగా బంగ్లాదేశ్‌ని పెట్టాల్సిన అవసరం ఉందని జెప్పేసి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సో, దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని. అదే విధంగా ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసిర్రు అంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాల్సరు. సో, అదే విధంగా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మం కోసం మనం పనిచేస్తూ, అదే ధర్మంలో ఒక భాగంగా మనం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీరిచ్చే ఒక అర నిమిషం సమయం ఈ అఖండ భారతావనికి మేలు జరుగుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందరసు ఆనందం.